Hey guys, welcome back to a new vlog and welcome back to my channel. If you're watching me for the first time, hi, I'm Meghna. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉంటాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ప్లేస్ అయితే అల్కబాయల్ అనమాట. ఇది డిఐపిలో ఉంది. అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ సెరమిక్ మగ్స్ ఉన్నాయంటే నాకు అసలు పిచ్చొచ్చేసింది అనమాట ఆ రోజు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాకు ఇలా క్యూట్ క్రాకరీ ఐటమ్స్ అవన్నీ చాలా ఇష్టం అని చెప్పి. అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు నాకు. చాలా డిజైన్స్ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ రెట్రో వింటేజ్ టెలిఫోన్స్ భలే ఉన్నాయి చూడడానికి. ఇప్పుడు కూడా ఇలాంటి టెలిఫోన్స్ యూస్ చేస్తే బాగున్ను. అట్లీస్ట్ 2000 to 2005 బార్న్ కిడ్స్ ల్యాండ్ లైన్స్ అయినా చూసుంటారు. మా అమ్మమ్మ ఇంట్లో ఉండేదన్నమాట నా చిన్నప్పుడు. సో అన్ని సెరమిక్ మగ్స్లో ఫైనల్గా ఐ సెలెక్టెడ్ దిస్ వైట్ అండ్ పింక్ కాంబోలో. ఐ లవ్ ఇట్ గైస్. డైలీ మార్నింగ్ వామ్ వాటర్ నేను ఇందులోనే తాగుతున్నాను అనమాట కొన్నప్పటి నుంచి. ఇట్ లుక్స్ సో ప్రిటీ. ఇట్స్ గివింగ్ బ్రిడ్జెటన్ వైబ్స్. కోస్టర్ కూడా బో షేప్లో వచ్చి ఇట్ లుక్స్ రియలీ క్యూట్. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టోరేజ్ జార్స్ అండ్ ర్యాక్ సెట్లో వచ్చింది, అది తీసుకున్నాము. కారం, ఉప్పు, పసుపు అండ్ తాలింపుకి వేసుకునేవి ఉంటాయి కదా, శనగపప్పు అవన్నీ. సో అవి వేసుకోవడానికి అనమాట, ఈజీగా ఉంటుందని చెప్పి. ఇట్స్ రియలీ ఫంక్షనల్ అండ్ హ్యాండీ. నేను అది చూసి ఎంత ఎక్సైటెడ్ అయ్యానంటే ఇంకా నెక్స్ట్ డే నుంచి కుకింగ్ అంతా నేనే చేసేస్తానమ్మా అని చెప్పాను అనమాట. చూడడానికి చాలా బాగుంది, వంట చేయడానికి కూడా చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇది కొన్నాక. అండ్ ఇంకొన్ని లాంగ్ జార్స్ కూడా తీసుకున్నాము, కొంచెం అన్నీ ఆర్గనైజ్డ్గా పెడదాము కిచెన్ క్యాబినెట్స్లో అని. లుక్ ఎట్ హౌ బ్యూటిఫుల్ దిస్ లుక్స్. నేను టేమోలో ఈ రెయిన్బో లైట్స్ ప్రొజెక్టర్ తీసుకున్నాను. సో అది నార్మల్గా వాల్ మీద వేస్తుంటే మా కబోర్డ్ పైన పెట్టి చూశాను. అసలు లుక్ ఎట్ హౌ బ్యూటిఫుల్లీ ద షాడోస్ ఫాల్ ఆన్ ద వాల్. ఫెయిరీ ల్యాండ్లా ఉంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ గైస్. సెర్లాక్ బేబీ ఫుడ్ అనమాట. ఫ్రూట్స్ ప్యూరీలా ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఇది. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు నార్మల్గా సెర్లాక్ ఉంటుంది కదా పిల్లలకి పెట్టేది, వాటర్లో మిక్స్ చేసేది, అది కూడా చాలా ఇష్టమే. ఇప్పటికీ తింటాను నేను. మా డాడీ నవ్వుతారనమాట, ఇంకా ఏంటి చిన్నపిల్లలాగానే. మీకు కూడా సెర్లాక్ తినే అలవాటు ఉందా? డూ కామెంట్ డౌన్ బిలో. కాలేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్ నేను తినేవాళ్ళం. ఇంకా ఇదైతే ఆ రోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు. సో చికెన్ కర్రీ, ఇది కొంచెం కొత్త రకంగా ట్రై చేసింది మా మమ్మీ. అది నెక్స్ట్ మిల్ మేకర్ బిర్యానీ, పప్పు అండ్ బీరకాయ పచ్చడి అనుకుంటుంది, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఈ వ్లాగ్ నేను ఫిబ్రవరిలో తీశాను. సో ఆ ఐటమ్స్ అన్నీ చేసింది. సూపర్ యమ్మీగా ఉన్నాయి. కడుపు నిండా తినేసాము. నాకు లాస్ట్ ఇయర్ హాస్టల్ నుంచి బయటకు వచ్చాక ఎలా ఉందంటే, అరుంధతి మూవీలో పశుపతి వాళ్ళ మమ్మీ నా కొడుక్కి విడుదల అంటది చూడండి. సో అలా నాకు కాలేజ్ అయినప్పటి నుంచి ఫుల్ తిండి మీదే ఉందన్నమాట ఫోకస్ అంతా. మా అమ్మ ఏది చేసినా చాలా ఇష్టంగా తింటున్నాను లాస్ట్ ఇయర్ నుంచి. ఏ కర్రీ అయినా సరే నాకు ఇంకా ఎక్సైట్మెంట్ అనమాట, తినేయాలని. ఈ ర్యాక్ అయితే ఇలా సెట్ చేసాము అండ్ ఈ జార్స్ కూడా తీసుకున్నాము. ఇందులో ఆల్మండ్స్, వాల్నట్స్, షుగర్ అండ్ కాఫీ పౌడర్ వేసాము. డైలీ 5 ఆల్మండ్స్ అండ్ 2 వాల్నట్స్ తింటాం అందరం. నా హెయిర్ అసలు ఎంత గ్రో అయిందంటే ఆల్మండ్స్ వల్ల. నేను లిటిల్గా ఆల్మండ్స్ తినడం తప్ప పెద్దగా వేరేవేం చేయలేదు హెయిర్కి. నాకు 4 to 5 మంత్స్లోనే చాలా డిఫరెన్స్ కనిపించింది నా హెయిర్ లెంత్లో. థిక్నెస్ అయితే ఏం లేదు కానీ లెంత్ అయితే బాగా పెరిగింది. నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ బాస్కెట్ కూడా అల్కాబాయల్ అక్కడే తీసుకున్నాము. అండ్ ఈ చాక్లెట్స్ అవన్నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారన్నాను కదా, సో వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి తీసుకున్నాము. ఇంక ఇక్కడ జ్యూసర్ కూడా పెట్టాము అండ్ గ్రైండర్ కూడా. ప్లగ్ పిన్ ఉందన్నమాట అక్కడే, సో ఈజీగా ఉంటుంది పని చేసుకోవడానికని. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయాక మేము మళ్ళీ అల్కాబాయల్కి వెళ్ళాము. నేను ముందర క్లిప్స్ చూపించాను కదా, అది 1 వీక్ బ్యాక్ అనుకుంటా మేము వెళ్ళింది, లేదా ఒక ఐ థింక్ 3 to 4 డేస్ బ్యాక్ అనుకుంటా వెళ్ళింది. సో టిష్యూ బాక్స్ సెట్ మర్చిపోయామంట అక్కడ. సో వాళ్ళు కాల్ చేస్తే మళ్ళీ ఆ రోజు వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ క్లిప్స్ అన్నీ చూడండి మీరు, అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అని. చాలా బాగున్నాయి అసలు. ఈ మొత్తం హోమ్ డెకోర్ ఐటమ్స్ మొత్తం అన్నీ ఉంటాయి కదా, హోమ్ రిలేటెడ్ బేసిక్లీ. అవన్నీ ఉన్నాయి ఐటమ్స్ అక్కడ. అండ్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట, చాలా బాగున్నాయి. నాకు ఇది చూసి ఒక థాట్ వచ్చింది. మనందరం సేమ్ ఒకటే పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాము లైఫ్‌లో. బట్ అందరివి డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ కష్టాలుంటాయి, డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. అండ్ అందరం ఎవరి పేస్‌లో వాళ్ళు నడుస్తాం లైఫ్‌లో. సో సక్సెస్ అనే డెస్టినేషన్ రీచ్ అయ్యే ప్రాసెస్ అందరికీ డిఫరెంట్‌గా ఉంటది, అన్‌ఫేర్‌గా ఉంటది.
బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఫుల్లీ హోప్లెస్. ఒకరికి సక్సెస్ తొందరగా వస్తే ఇంకొకరికి కొంచెం లేట్గా రావచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ కాల్డ్ లైఫ్ని ఎవ్రీ మూమెంట్ మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంజాయ్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్, బీ ఇట్ అ మార్నింగ్ కప్ ఆఫ్ కాఫీ, జస్ట్ అ వాక్ ఆన్ యువర్ టెర్రస్ ఆర్ నేబర్హుడ్, ఏదో ఒకటి. అలా చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కదా లైఫ్లో, అవి మాత్రం ఎప్పుడు లూజ్ అవ్వకూడదు. ఏది నచ్చితే అది చెయ్యాలి, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ హర్ట్ సమ్వన్. అండ్ వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ హార్డ్ టు గెట్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. నా వీడియోస్ ద్వారా నేను ఇది బాగా కన్వే చేయడానికి ట్రై చేస్తాను. యువర్ హ్యాపీనెస్ అండ్ ద వే యూ లివ్ యువర్ లైఫ్ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్. సో లైఫ్ని రిచ్గా బ్రతకడానికి ట్రై చేయండి. రిచ్ నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్, కెరియర్, రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్. ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్లో మనం హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే దానికి మించిన సక్సెస్ ఇంకేదైనా ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో. సో లివ్ యువర్ లైఫ్ వెల్, ఇగ్నోర్ అన్నెసెసరీ పీపుల్ అండ్ అన్నెసెసరీ థింగ్స్ అండ్ జస్ట్ కీప్ గోయింగ్. కమింగ్ బ్యాక్ టు ద వీడియో, నేను ఈ క్యూట్ టంబ్లర్ కూడా తీసుకున్నాను. బట్ నా ఆనందం కాసేపు కూడా లేదు గైస్. తీసుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ ఇంటికి వచ్చాక చూస్తే కింద గ్లాస్ విరిగిపోయిందనమాట. సో ఇంకా ఏం చేయలేము, అప్పుడప్పుడు అవుతాయి ఇలాగా. జ్యూస్ కూడా వేసుకున్నాను. టంబ్లర్ కరెక్ట్గా టేబుల్ మీద పెట్టినప్పుడు చూసుకున్నాను లీక్ అవుతుందని. నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో ఎన్రోల్ అయ్యాను అనమాట. ఐ డిడ్ 2 కోర్సెస్ రిలేటెడ్ టు మై ఫీల్డ్. సో ఆ సర్టిఫికెట్స్ వచ్చాయి అనమాట. అవి కలెక్ట్ చేసుకోవడానికి దుబాయ్ వెళ్తున్నాము నేను, మా డాడీ. అండ్ ఆ రోజు నైట్ నేను మా ఫ్రెండ్తో బయటకు వెళ్ళాల్సింది ఉంది. సో అందుకే ఫుల్గా మేకప్ వేసుకొని మంచిగా రెడీ అయ్యాను. నేను నా ఫ్రెండ్ అల్బర్షా సౌత్ డ్రైవ్-ఇన్‌కి వచ్చాము. ఇక్కడ కల్షే అని ఒక కెఫే ఉంటుంది. టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. ఇది మా ఫేవరెట్ స్పాట్ అనమాట. అండ్ ప్రైజెస్ ఆర్ రియలీ చీప్. ఇక్కడ చికెన్ టోస్ట్ చాలా ఇష్టం నాకు. అండ్ హాట్ చాక్లెట్ కూడా చాలా బాగుంటుంది. హైదరాబాద్లో వన్ డ్రైవ్-ఇన్ ఉంటుంది కదా, కొంచెం అలాంటి వైబ్ వస్తుంది నాకు ఇక్కడ. We got chocolate pancakes, mini pancakes, hot chocolate. Did you get hot chocolate? And sandwich, chicken sandwich. మేము నైట్ అక్కడ తినేసి నెక్స్ట్ స్ప్రింగ్ సూక్ అనుకుంటా మాల్ పేరు. సో అక్కడికి వెళ్ళాము మూవీ చూడడానికి, విదరింగ్ హైట్స్ మూవీ. నాకు అసలు ఎన్ని రీల్స్ వచ్చాయంటే చాలామంది ఏడ్చారు ఆ మూవీ చూసి. బట్ నాకైతే అంత ఏడుపు రాలేదు. బట్ సినిమాటోగ్రఫీ అయితే చాలా నచ్చింది నాకు. అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట అసలు. సో ఓవరాల్గా మూవీ అయితే నాకు ఓకే, బాగానే అనిపించింది. నా ఫ్రెండ్ అయితే చాలా ఏడ్చింది అనమాట.
గైస్ జోషి వాళ్ళ మోనా అలా ఉంది. కర్ల్స్ ఆర్ కర్లింగ్. నూడిల్స్లో ఉన్నాయి. వెనక్కి తిరుగు. బాగుంది. చాలా ఇంకా మురిసిపోతుంది గైస్ ఇప్పుడు నేను పొగిడానని. We are going to IKEA to get something that I've been wanting since so long. నెక్స్ట్ క్లిప్స్లో చూస్తారు అది. ఇక్కడ నేను మాస్క్ ఎందుకు వేసుకున్నానంటే నాకు ఆ రోజు స్ట్రెప్ థ్రోట్ వచ్చిందనమాట. ఫస్ట్ జోషికి వచ్చింది, నెక్స్ట్ మా మమ్మీకి, దెన్ నాకు. ఫుడ్ స్వాలో చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇట్స్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మాకు 3 to 4 days అలా ఉంది. ఆఫ్టర్ దట్ వీ వర్ ఫైన్. దీనికి బాగా హెల్ప్ చేసేది ఏంటంటే హనీ వాటర్ అనమాట. హాట్ వాటర్లో హనీ వేసుకొని ట్వైస్ a day తాగాము. సో బాగానే తగ్గింది. హనీ బాగా హెల్ప్ చేస్తుంది ఈ ఇన్ఫెక్షన్కి. నేను ఇక్కడ సూప్ తాగుతున్నాను అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ తిన్నాను. అది తినడానికే చాలా కష్టంగా అనిపించింది. మొత్తానికి ఏదో ఒకలా కంప్లీట్ చేశాను. ఆడుకుంటున్నావు ఏంటి దాంతో? గాడ్లోంచి దెయ్యం వచ్చినట్టుగా ఉంది, దెయ్యం చేయొచ్చినట్టు. Yeah, so I've been wanting to get a nice ceramic plate to have my lunch and dinner at home. ఐకియాకి లాస్ట్ టైం ఎప్పుడో వెళ్ళినప్పుడు కొంచెం డార్క్ బ్లూ కలర్ ఒకటి చూసాను అనమాట, ప్లేట్ ఒకటి. బట్ పైన ఫ్లోర్లో నాకు అది కనిపించలేదు. సో ఇంకా మోడల్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దామని కిందకు వచ్చాము. ఇది జబలాలి బ్రాంచ్ ఐకియా అనమాట. అండ్ దేర్ ఆర్ సచ్ నైస్ పేస్టల్ కలర్స్. ఇంకా నేనైతే ఈ పింక్ కలర్ ప్లేట్ తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది అది. మీరు ఆల్రెడీ నా వాట్ ఐ ఈట్ ఇన్ అ డే షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. సో మా రీసెంట్ పర్చేసెస్ అయితే అవి. ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నవి ఫైనల్గా నేనైతే కొనుక్కున్నాను. నా మగ్ అండ్ సెరమిక్ ప్లేట్ అయితే అవి చాలా నచ్చాయి నాకు. దట్ కన్క్లూడ్స్ ద జాయ్ ఆఫ్ బయింగ్ స్మాల్ థింగ్స్ దట్ గివ్ యూ బిగ్ రిటర్న్స్. కొనుక్కున్నది ఒక నార్మల్ మగ్ అండ్ ప్లేట్ అయినా నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. మార్నింగ్ అలా పీస్ఫుల్గా హాట్ వాటర్ ఆ మగ్లో వేసుకొని తాగినప్పుడు అండ్ ఆ పింక్ ప్లేట్లో ఫుడ్ తిన్నప్పుడు అదొక హ్యాపీనెస్ అనమాట నాకు. లిటిల్ లగ్జరీస్ ఆఫ్ లైఫ్ అన్నట్టు. సో మీకు కూడా అలాంటి ఇష్టాలు ఏమైనా ఉంటే అలా చిన్న చిన్న థింగ్స్ కొనుక్కోండి. ఇట్ హెల్ప్స్ అ లాట్ ఇన్ యువర్ లైఫ్. మీ ఎవ్రీడే రొటీన్ అనేది ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. Romanticize your everyday life with little things that you own. Make your daily routines more meaningful and trust me, it's one of the best feelings ever. Dried vegetables ivanni. And that's all for today guys. Hope you enjoyed watching this video. If you do, then please like, share, comment and subscribe to my channel. See you guys in my next video. Until then, take care. Bye bye.